వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి బఠానీలు, అలాగే స్వీట్ కార్న్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్, అలాగే 2 ఆలు, 2 క్యారెట్. నేను ఒక బాండీలో కొంచెం నెయ్యి అలాగే నూనె తీసుకున్నానండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, సోంపు 2 వేసుకోవాలి. బిర్యానీ ఆకులు 2, మనం ముందాక వెజిటబుల్స్ చూపించాం కదండి, క్యారెట్, ఆలు అనేవి చెక్కు తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. బఠానీ అలాగే స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఇవి కూడా బాగా వేగాలి. ముందుగా వేస్తే మాడిపోతాయని నేను కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను. మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి, తొందరగా మగ్గుతాయని వెజిటబుల్స్. కరివేపాకు అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. నేను రైస్ అనేది 1 అవర్ ముందే కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి బిర్యానీలోకి మసాలా. నేను ఒక క్లాత్లో కట్టుకుంటున్నాను అండి. చెక్క, లవంగ అలాగే బిర్యానీ ఆకు, అనాస పువ్వు అన్నీ వచ్చేసి ఒక మూటలా కట్టి ఈ రైస్లో అనేది వేస్తాను. కడిగి పెట్టుకున్న బియ్యంలో సాల్ట్ అలాగే రెడ్ ఆనియన్స్, జీడిపప్పు వేస్తున్నానండి. ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేయాలి. అలాగే మసాలా కట్టాను కదండి ఒక క్లాత్లో, అది కూడా వేస్తున్నాను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అండి. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. వీటన్నిటిని చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అండి. అంతే, మనకు ఎంతో ఈజీగా రెడీ అయ్యే వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. మీకు కావాలంటే బిర్యానీలోనే వేసుకోవచ్చు మసాలా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.